నమస్కారం. మనతో పాటు ఇవాళ శ్రీకాంత్ సోమయాజులు గారు ఉన్నారు. ఆస్ట్రాలజీ మీద మనకి అంటే చాలామందికి చాలా అపోహలుంటాయి. లేనిపోని అంటే దాని గురించి విడివిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు దాని మీద హైప్ చేసి చెప్పేవాళ్ళుంటారు. లేకపోతే దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని షేర్ చేసుకొని ఉంటారు కదా! దానివల్ల చాలామంది ఆస్ట్రాలజీ అంటే నమ్మకం లేదు అంటూ ఉంటారు. కానీ రియల్‌గా దాని మీద నమ్మకం లేక కాదు ఇవన్నీ చేసేది. ఇవాళ ఈ వీడియో ద్వారా కొంత బేసిక్ నాలెడ్జ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. లాజిక్‌తో ఉంటుంది డెఫినిట్‌గా. అంటే లాజిక్ ఉంటేనే ఈ జెన్‌జీ వాళ్ళందరూ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో, ఆ రిలేటెడ్ వేలోనే వీడియో ఉంటుంది. డెఫినిట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే. యాహ్! ఫస్ట్ మనకి ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదిలో మనకి రాంగానే అంటే పంచాంగ శ్రవణం గురించి వింటూ ఉంటాం. అది మన ఆనవాయితీ ఎలాగో. అంటే సంవత్సరంలో కాలం చేంజ్ అవుతూ ఉన్నప్పుడు పంటలు పండేది మెయిన్ దాని గురించి తెలుసుకుంటూ ఉంటాం. కానీ రాను రాను ఏమైపోతుందంటే హ్మ్. రాజపూజ్యం, అవమానాలు, వ్యయము వీటిల మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోతుంది ఇయర్ వచ్చిందంటే. దాని గురించి మీరేం చెప్తూ ఉంటారు? జనరల్‌గా వ్యయం అంటే ఇదివరకు రోజుల్లో ఓన్లీ వ్యవసాయం మీద ఆధారితమై ఉండేది కాబట్టి మన ఇన్‌కమ్ మొత్తం ఆహ్, సో, బల్క్‌లో అమౌంట్ ఇయర్లీ వన్స్ అట్లా వస్తది కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. వర్షాలు, మన మనీ దాన్ని అంత మొత్తం. కానీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా! కొన్ని క్లాసెస్‌లో వాటిల్లో. అది విన్నదాని ప్రకారం వ్యయం అనేది ఉన్నవాళ్ళే ఖర్చు చేయగలుగుతారు. వ్యయం ఎక్కువ ఉంది అని వరి అయిపోవాల్సిన అవసరం లేదు అని మీనింగ్. అని నా అభిప్రాయం అన్నమాట. దాని గురించి మీరేం చెప్తూ ఉంటారు? ఓకే. ఫస్టు పంచాంగము చూద్దాము, పంచాంగం నేర్చుకుందాము, లేతే పంచాంగ శ్రవణం విందాము అనుకున్నప్పుడు 4 విషయాలు అందరూ చూస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్నలో మాటే. రాజపూజ్యం ఏమిటి? అవమానం ఏమిటి? ఆదాయం ఎంత? వ్యయం ఎంత? ఈ 4 విషయాల గురించి మీరు అడిగారు. ఇంకా చాలా విషయాలుంటాయి. ఈ జరుగుతున్న ఖగోళంలో ఉన్న గ్రహాలన్నీ తిరుగుతూ ఉండగా, మన చంద్రుడి నుంచి ఏ ఏ గ్రహం ఎక్కడ తిరుగుతోందో అన్న దాన్ని బట్టి ఎక్కువగా ఇది బేస్ అయి ఉంటుంది. దీంట్లో మెల్లిగా చరించే గ్రహాలు 2 ఉన్నాయి. ఒకటి గురువు, 2 శని. మేజర్ ఫోకస్ దీని మీద ఉంటుంది. గోచారము అంటే గురువు, శని యొక్క కదలిక మీద మేజర్ ఫోకస్ ఉంటుంది. సంవత్సరం మొత్తానికి వచ్చే రాజ పూజ్యము మాటలోనే అర్థం ఉంది. రాజుల చేత పూజింపబడడము. ఓకే, అంటే రాజుగారి యొక్క ఆదరణ పొందడం. అవమానము, రాజుగారి చేతిలో అవమానము పొందడం. ఒకప్పుడు పండిన పంటలన్నీ తీసుకునెళ్ళి ఒక రాశిగా పోసి ఎవరికి వారు తీసుకునేవారు కదా. దాన్ని బట్టి మన రాజ్యము, మన భోజ్యము అంతా దాన్ని బట్టి నడిచేది. ఇది ముఖ్యంగా ఏంటి అంటే ఓవరాల్గా రాజుగారికి కూడా ముఖ్యంగా ఆ దేశాన్ని ఇప్పుడు మన భారతదేశం మొత్తం కొన్ని సంస్థానాలుగా ఉండేది. ఒక్కో చోట ఒక్కొక్క చిన్న చిన్న రాజు ఉండేవాడు. ప్రతి రాజుని కలుపుకుంటూ వెళ్ళి ఈ సంవత్సరం ఇక్కడ రాజుగారి యొక్క జాతకం బాగోపోతే ఇక్కడ పంటలు తక్కువ పండుతాయి కాబట్టి ఇక్కడ క్షామం రాకుండా ఉండడం కోసం వేరే ఊరు నుంచి ఏం చెయ్యొచ్చు, బళ్ళు కట్టి తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు క్షామం వస్తోంది పలానా సంవత్సరంలో అంటే బళ్ళు కట్టి తెచ్చుకోవాలి. ఇదే విషయం మీరు జనక మహారాజు గారికి ఒకసారి జరిగింది. జనక మహారాజు గారు పరిపాలన చేస్తున్నప్పుడు అప్పటికి ఇంకా సీతాదేవి అవి ఏం లేవు, ఆవిడేం పుట్టలేదు, ఇంకా రామాయణం మొదలైంది మొట్టమొదటి కాలంలో. వారికి అలా జరిగినప్పుడు క్షామం వస్తుంది అన్న విషయం తెలిసింది. శని వృషభంలో రెట్రోగ్రెషన్ పొందుతున్నాడు, వక్రించబోతున్నాడు. కాబట్టి క్షామం వస్తోంది అన్న విషయం తెలిసింది. అప్పట్లో రాజులకి ముఖ్యంగా ఇది రాజుల కోసము తయారు చేయబడ్డది పంచాంగ శ్రవణం. రకరకాల రాజులకు ఎలాగుండబోతోంది. ఇప్పుడు నేను పెద్ద చక్రవర్తిని, నా కిందన ఒక 50 మంది సామంతులు ఉన్నారంటే ఫలానా ఫలానా సామంతులకు ఇబ్బంది రాబోతోంది అని నేను తెలుసుకుంటే దాన్ని బట్టి నేను చేయవలసింది ఎంత అన్నది తెలుస్తుంది. ఇప్పుడు రాజపూజ్యము అవమానము తెలుసుకుంటే ఏ రాజు నాకు సహాయం చెయ్యడు అన్నది విషయం ముందు తెలిస్తే దానికి నేను ఏం చెయ్యొచ్చు అన్న ప్లానింగ్ రాజుగారికి, సామంత రాజుకి, ఆ కిందనున్న చిన్న రాజుకి ఉంటుంది. ముఖ్యంగా ఇది వాళ్ళ కోసము తప్ప సాధారణ ప్రజానికానికి చాలా తక్కువ.
అవమానం అంటే భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అవమానం అంటే ఎవరన్నా వాళ్ళ ఫోకస్ చేసి వాళ్ళ వర్క్‌లో ఫోకస్ చేసి వాళ్ళు ఎదుగుతున్నారు అంటే డెఫినెట్‌గా ఎనకాల వాళ్ళని అవమానించేలా మాట్లాడాలనే చూస్తారు. సో, ఈ రోజుల్లో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. రాజపూజ్యం, అవమానం గురించి. సరే, సాధారణ వ్యక్తులకి ఎలా ఉపయోగపడుతుంది? అంటే చాలామంది ఏం చెప్తారంటే, మేము గోచారం చూసుకున్నాం, మేము గోచారం విన్నాం, మాకు ఏం చెప్పారో ఎగ్జాక్ట్‌గా అలాగే జరిగింది అని. కానీ మీరు పూర్తి ఒక 100 లైన్‌లు రాస్తారు ఆ పంచాంగంలో. 100 లైన్‌లో ఒక 5, 6 జరిగాయి అంటే చాలా జరిగాయి అన్న ఉద్దేశ్యంలో మనం ఉంటాం. నిజానికి జ్యోతిషం పూర్తిగా మనం చూసినప్పుడు, ఒక ఇండివిడ్యువల్ హారోస్కోపీ చూస్తున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క జాతకం చూస్తున్నప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు వేసుకొని చూసినప్పుడు, ఏ ఏ గ్రహాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, లగ్నాత్తు చూసుకున్నప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో 100 ప్రిడిక్షన్స్ ఇస్తే 95, 96 కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు లగ్నం అనే టాపిక్ తెచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా. అసలు చాలా మందికి లగ్నం అనే మాట కూడా తెలీదండి. ఎందుకంటే చంద్రుడు దేని మీద ప్లేస్ అయి ఉంటారో, అదే వాళ్ళ నక్షత్రము, అదే వాళ్ళ జాతకం మొత్తం దాని రిలేటెడే ఉంటుంది అనుకుంటున్నారు. అసలు ఆ లగ్నం గురించి, వాటి గురించి కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్తారా? ఓకే. లగ్నము అంటే మామూలుగా ఈ పదం వినండి. లగ్నము, మనస్సు లగ్నము చెయ్యి అంటాం. అంటే ఒక చోట కేంద్రీకృతమై ఉన్న బిందువు అని అర్థం. లగ్నము అంటే కేంద్రీకృతమై ఉన్నది, కేంద్రము. మనకి ఎలాగైతే కేంద్రము సర్కార్ ఉంది కదా, పైనది కేంద్రము, కిందన ఉన్నది స్టేట్. కేంద్రము అంటే లగ్నము అనుకుంటే, కేంద్రము చంద్రుడు స్టేట్ లాంటివాడు, లగ్నము కేంద్రం లాంటివాడు. సో మేజర్ డెసిషన్స్ లైఫ్కి దేశం మొత్తం ఎలా ఉన్నది అన్న దాన్ని బట్టి ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ వస్తోందా, రావట్లేదా, పూర్తి దేశం ఎలా ఉన్నది అన్నది కేంద్రం పరిపాలించే దాన్ని బట్టి ఉంటుంది. మన రాష్ట్రం ఎలాగుంది అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రుడు పరిపాలించే దాన్ని బట్టి ఉంటుంది. రెండూ ఎఫెక్ట్లు చూపిస్తాయి. కానీ లగ్నంలో గొప్పతనం ఏంటి అంటే, చంద్రుడిలో నక్షత్రంలో ఇప్పుడు జన్మ నక్షత్రం చూసుకుంటున్నాం మనం. నా నక్షత్రం అశ్వినండి అని అన్నారంటే, వారు అశ్విని నక్షత్రంలో పుట్టారు. ఆ రోజంతా 24 గంటల సేపు అశ్విని నక్షత్రం ఉంటుంది. మీరు ఒక గూగుల్ ఒకసారి ఓపెన్ చేసి టైప్ చేసి చూడండి, రోజులో ఎంతమంది పుడుతున్నారు అని. 68,000 మంది పుడుతున్నారు. సో ఒక రోజులో 68,000 మంది పుడితే 68,000 మందికి అశ్విని నక్షత్రమే ఉంటుంది. సో ఈ అశ్విని నక్షత్రంలో పోని ఆ రోజు పుట్టిన వాళ్ళందరికీ అలాగే ఉంటుందా జీవితము? ఒక్కలాగైతే లేదు. ఖచ్చితంగా. లగ్నము అన్నది ఏంటి అంటే, ఆ ఊళ్ళో ఆ సమయానికి ఆ డేట్లో ఒక కేంద్ర బిందువు, ఒక బిందువులాగా, ఒక చుక్క, అది మీరు తప్ప మరొకరు అయ్యే అవకాశం లేదు. దాన్ని నియరెస్ట్ సెకండ్కి కూడా దాన్ని కరెక్ట్ చేస్తాం. ఈవెంట్స్తోని కరెక్ట్ చేసి ఆ లగ్నాన్ని పట్టుకొని అక్కడి నుంచి చెప్తాం ప్రిడిక్షన్స్. అది కరెక్ట్గా ఉంటుంది. కానీ ఒకటే లగ్నంలో పుట్టిన ఏ ఇద్దరి జాతకం ఒకలా ఉండదు అనుకుంటాం కదా. అంటే ఇక్కడ లగ్నం డిగ్రీ పడిన దాన్ని కస్క్ అంటాం కాబట్టి, ఆ కస్క్‌ని బట్టి భావాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, ఓవరాల్ వీళ్ళ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారా సార్? ఇప్పుడు దీనికి కూడా ఈ విషయం తెలుసుకున్నారు కొందరు. ఒక 20 ఏళ్ల క్రితం ఈ లగ్నము అన్న విషయం ఉంది, దీన్ని మనం తయారు చేసుకుంటే, ఈ లగ్నాన్ని తయారు చేసుకుంటే రాజయోగం తెచ్చుకోవచ్చు కదా. అప్పుడు ఏం చేశారు, లగ్నాన్ని ఫోకస్ చేస్తూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. మా అమ్మాయికి సిజేరియన్ చేయించండి, మెయిన్. Right? అవును సార్, కరెక్ట్. మా అమ్మాయికి పలానా టైంలో కడుపు కోసేయండి, వచ్చే పిల్లాడు చాలా రాజయోగంతో పుడతాడట. ఇది ఇంత పెద్ద అవివేకం ఇంకెక్కడా లేదు, ఇలా ఎక్కడ జరగదు. జ్యోతిష్యానికి వచ్చిన చెడ్డ పేరల్లా ఇక్కడి నుంచే వచ్చింది. దీంట్లో ఏంటి అంటే, నిమిషము కాదు సెకండ్కి లగ్న బిందువు మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆగకుండా ప్రయాణం చేస్తున్నాడు తూర్పు నుంచి పడమర వైపు. ఎక్కడ ఒక క్షణం ఒక లిప్త కూడా ఆగడు. అలాంటప్పుడు నువ్వు డాక్టర్ పని ఏంటంటారు, కత్తి పెట్టి కోసి బయటకి తీసిన D1 చార్ట్ అంటాం, రాశి చార్ట్ అంటాం. దాంట్లోని లగ్నము సేమ్గా ఉండేది 2.5 గంటల సేపు వ్యవధి ఉంటుంది. నిమిషానికి 3 పుడుతున్నారు. 2.5 గంటల్లో ఇంటూ 3 నిమిషానికి చెప్పున వేసుకుంటే ఎంతమంది పుడతారో చూడండి. ఆ కిందనున్న వర్గ చక్రాలను ఉంటాయి, నవాంశ, దశాంశ, దాని తర్వాత ఇంకా డిగ్రీల్లో గ్రహాలు ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు ప్రిడిక్షన్ చేయవలసి ఉంటుంది. అలా చేయకుండా ఉత్త పైన ప్రిడిక్షన్ చేసినప్పుడు ఇది మాకు రాజయోగం ఉంది, మంత్రి యోగం ఉంది అని అదేదో ఇందులో చూపించినట్టు తయారవ్వకూడదు. మీరు ఇప్పుడు ఆపరేషన్ రిలేటెడ్ చెప్పారు కాబట్టి నాకు ఒకటి అడగాలనిపిస్తుంది.
ఇప్పుడు చాట్లన్నీ ఆ బేస్ వెళ్తున్నాయి. కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా! ఇది అని చెప్పి ఆపరేషన్ చేయమని ఈ సో అండ్ సో వచ్చేలాగా లగ్నము నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సో గ్రహాలన్నీ 9థ్, 10థ్, 11థ్‌లో వచ్చేలాగా పెట్టుకొని లగ్నం మార్చుకొని చేస్తారు. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ అన్నీ మన సొసైటీలో ఎలా ఉంటున్నాయి? అందరికీ మ్యారేజ్ ప్రాబ్లమ్. లేకపోతే అంటే లేడీస్ ఎక్కువ జాబ్స్ చేస్తున్నారు. అది అంటే డామినేషన్ ఒకటే ఇంట్లో ఆధిపత్య డామినేషన్ ఎక్కువైపోవడం గానీ, పిల్లలు పుట్టకపోవడం గానీ, అంటే అది కొంతమంది ఇళ్లలో కాదు. అది కామన్ మేజర్ ప్రాబ్లమ్ లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు మనం ఈ 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామనుకోండి, ఇప్పుడున్న జనరేషన్‌కి 25-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే, అంటే అప్పటి నుండి స్టార్ట్ అయింది కదా! సిజేరియన్ అలా పెట్టడం వల్లే ఇలా ప్రాబ్లమ్స్ అంటారా? దీన్ని ఇన్ జనరల్ సొసైటీకి ఎలా అప్లై చేస్తాం అసలు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహు రాహు డామినేటింగ్ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఎక్కువ. మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి. అట్లానే ఉంటుంది కదా! ఇప్పుడు మారింది. ఇప్పుడు 30 ఇయర్స్‌లో ఇప్పుడేమవుతుంది మళ్ళీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్కువొస్తుంది బయటికి. సో, ఆపరేషన్ రిలేటెడ్ వచ్చినప్పుడు అందరూ ఒకటే టైప్ ఉన్నప్పుడు కింద వర్క్ చేసేవాళ్ళు ఉండాలి. జనరల్ ఒక్క డామినేటింగ్ గ్రహం ఉన్నప్పుడు దాని వర్క్ రిలేటెడ్ వేరుంటది. దాని కేపబిలిటీ వేరుంటది. సో, దాన్ని మీరెలా చెప్పగలుగుతారు? ఓకే. సో, దీంట్లో నేను ఇందాకల చెప్దాం అనుకుంటూ ఆపింది ఏంటి అంటే, మీరు అనుకుంటున్నారు ఫలానా టైంకి కోసేస్తే ఆ పిల్లాడు బయటకొచ్చినవాడు పెద్ద రాజయోగంతో పుడతాడు అని. కానీ వర్గ చక్రాల్లో దశాంశ అని ఉంటుంది. చేయవలసిన ఉద్యోగం అంతా అక్కడి నుంచి చూస్తాం. D1 చార్ట్ ఎంత చెత్తగా ఉన్నా, ఎంత బాగోకపోయినా వర్గ చక్రంలో, దశాంశలో చాలా బ్రహ్మాండమైన గ్రహాలుండి, అక్కడ రాజయోగాలుండి, దానికి సంబంధించిన దశలొచ్చినప్పుడు రాజయోగులైన వాళ్ళు ఉన్నారు, చాలా డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. డబ్బే ఒకవేళ ప్రధానమైనప్పుడు. లేదు క్యారెక్టరే ప్రధానము అయిన అలాగైనా కోసేస్తావు అనుకున్నా సరే, దాంట్లో కూడా D27 అని ఉంది. ఓకే. దాని నుంచి చూస్తాం. నవాంశ నుంచి చూస్తాం. D60 నుంచి చూస్తాం. రెండోది క్యారెక్టర్ కర్మ నుంచి వస్తుంది. ఇంతకు ముందు నువ్వు చేసుకున్న కర్మ నుంచి ఈ జన్మలో రాబోయే కర్మ నీకు కొడుకుగా రాబోతున్నాడు. నువ్వు చేసుకున్న దాన్ని బట్టే నీకొస్తారు పిల్లలు. అంతేకాని నేను అన్ని పాపాలు చేశాను, నాకేమో మంచి సుపుత్రులు పుట్టాలి, ఇది జరగని పని. మీరు కర్మ గురించి మాట్లాడారు కాబట్టి ఆహ్, జా మన అస్ట్రాలజీలో ఎక్కువ అందరూ నమ్మేది బుద్ధి కర్మానుసారేన అంటాం. బుద్ధి కర్మానుసారేన అంటే బుద్ధికి రిలేటెడ్ అయిన గ్రహం బుధుడు. బుధుడు మన ఇన్ జనరల్ చక్రంలో మేషం నుంచి చూసుకున్నప్పుడు తన ఓన్ హౌస్ కన్యలో మూల త్రికోణం ఉంటుంది. అతను ఉచ్చలో ఉండేది కూడా అక్కడే. సో, అక్కడి నుండి గ్రహం బుధుడు మనం బుద్ధిని చూస్తున్నప్పుడు పంచమం అని చెప్తూ ఉంటారు. నార్మల్ ఇది నేను తీసుకుంది మీ ఫ్రీ క్లాసెస్‌లోంచి విన్నదే. దీని రిలేటెడ్ అడుగుతున్నా. పంచమ భావం నుంచి మనం బుద్ధి చూస్తాం. ఏదైనా సరే. సో, బుధుడు అక్కడ మూల త్రికోణం నుంచి పంచమం మనకి మకరం అవుతుంది. కర్మ. సో, అక్కడ మెయిన్ శని కర్మ. అందుకని లాజిక్ అది అప్లికబుల్ అవుతుంది. బుద్ధి కర్మానుసారేనా అని. మనం ఏది చేస్తే మన లైఫ్ అదొస్తుంది. కాదు. బుద్ధి కర్మ అనుసారేణ అంటే బుద్ధి కర్మను అనుసరిస్తుంది అంటే ముందు కర్మను పెట్టాలి. ఓకే. కర్మ నుంచి ఫ్యూచర్ వచ్చింది. మకరాన్ని లగ్నం చేసుకో. మకరాన్ని లగ్నం చేసుకొని భవిష్యత్ ఎక్కడి నుంచి చూస్తాం? 9వ ఇంటి నుంచి చూస్తాం. ఫ్యూచర్. సో, ఈనాడు చేసిన కర్మ నీకు 9వ ఇంట్లో ఉన్న కన్య నుంచి వస్తుంది. బుద్ధి కర్మ అనుసారేణ. ఓకే. మన లైఫ్ ఎలా ఉందో మన ఆలోచన బట్టి మన మన యాక్షన్ చేసిన కర్మను బట్టి మనం వచ్చే బుద్ధి అలా పుడుతుంది. అంటే ఇందులో ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. చాలా సింపుల్ మాట ఏంటంటే, నువ్వు రోజు ఒక తాగుబోతాడితో తిరుగుతున్నావు అనుకుందాం. నువ్వు తాగట్లేదు ఇవాల్టికి. రోజు తిరుగుతున్నావు, తాగుబోతు వాళ్ళతోనే తిరుగుతున్నావు. ఓ 10 రోజులు తాగవు, ఓ 15 రోజులు తాగవు, ఓ 20 రోజులు తాగవు, 30 రోజులు తాగవు, ఓ సంవత్సరం తాగవు. ఆ తర్వాత వాళ్ళు అంటారు, ఎందుకురా వస్తున్నావు ఒక్కడివి, నువ్వు ఒక్కడివి ఆడ్ మ్యాన్ అవుట్లా ఉన్నావు, నువ్వు కూడా మొదలెట్టు అని నీకు ఓ గ్లాస్ పెడతారు పక్కని. ఓ రోజు తప్పించుకుంటావు, 2 రోజులు తప్పించుకుంటావు, తర్వాత ఇంక నీ వల్ల తప్పించుకోవడం కుదరదు. అందుకే బుద్ధి కర్మ అనుసారేణ. అలాగే భక్తి లేదు అనుకుందాం. ప్రయత్నపూర్వకంగా పిల్లల్ని అందుకే పూర్వపు కాలంలో దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి దండం పెట్టించేవారు. 1వ ఏట నుంచి అమ్మ జేజ దండం పెట్టు, అమ్మ జేజ దండం పెట్టు. కర్మానుసారేణ బుద్ధి వస్తుంది. రోజు నీకు భక్తి ఉన్నామన్న దండం పెట్టడం అంటూ మొదలెడితే కర్మ బాగుంది కనుక బుద్ధి పెరుగుతుంది. అంతే. దీంట్లో భగవంతుడు ఉన్నాడు లేడు, భగవంతుడు ఏమిటి, మనమే భగవంతుడు. కానీ ఆ దండం పెట్టించే విధానం కూడా ఒకళ్ళ కింద ఉండడం తప్పులేదు అన్న యాటిట్యూడ్ కూడా వస్తుంది సార్. మనకంటే ఒకళ్ళు ఉంటారు పైన ఎప్పుడు అన్నది. అవును.
ఇప్పుడు అది ఉండట్లేదు కదా! అదొకటి నేనేం అన్నట్టు వస్తుంది కాబట్టి పిల్లల్లో కూడా అది జనరేట్ అవుతుంది. సో, బట్ అది ఆ టాపిక్ వేరు మళ్ళీ అది కంప్లీట్ ఎళ్ళిపోతది. ఇలా బుద్ధి కర్మానుసారేన ఉన్నది రిలేట్ చేశారు కదా సార్. నాకది ఆహ్, పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు కదా! దాన్ని ఎలా రిలేట్ చేస్తారు? ఇందాక నుండి మీరు చెప్తున్నారు. నువ్వు ఏది అనుసరిస్తావో నీ పిల్లల రూపంలో అదే వస్తది అని. కానీ దాన్ని లాజిక్ ప్రకారం ఎలా అన్వయించగలుగుతాం? ఓకే. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. మీనని తీసుకోండి. మీనరాశి. ఓకే. దానము మీనరాశి నుంచి 12వ రాశి నుంచి చూస్తాం. 12వ రాశిని లగ్నంగా చేసుకోండి. మీన లగ్నం. లగ్నాధిపతి అయిన గురువు ఎక్కడ ఉచ్చ పొందుతున్నాడు? గురువు మన కర్కాటకంలో. కర్కాటకంలో. మీనం నుంచి 5 గళ్ళు లెక్క పెడితే కర్కాటకంలో పిల్లలు వస్తారు. దానం కొద్దీ బిడ్డలు. 12వ ఇల్లు మీనము. అర్థమైంది సార్. కర్కాటకం అది. కానీ గురువు కారకత్వం పిల్లల కోసం కాబట్టి నేను పంచమం కారకత్వం కాలపురుష చక్రం నుండి సింహం కదా పంచమము. ఆ కనెక్షన్ ఎక్కడ రాలేదు. కానీ దానం ఏది? దానం 12వ ఇంట్లో ఉందిగా, మీనంలో ఉంది. సో మీనాన్ని లగ్నం చేసుకుంటే మీన లగ్నాత్తు పంచమంలో బిడ్డలు. ఇప్పుడు పుణ్యం కొద్దీ పురుషుడు. శుక్రుడు ఎక్కడ ఉచ్చ పొందుతున్నాడు? 12వ ఇంట్లో. పుణ్యం ఎక్కడుంది? 12వ ఇంట్లో ఉంటుంది. నీ చేసిన పుణ్యం అంతా 12వ ఇంట్లో జమ అవుతుంది. అంటే ఎవరికైనా ఇంకా నువ్వు పుణ్యం చెయ్యాలి అంటే 12వ ఇల్లు నుంచే పుణ్యం చేయగలవు. అందుకే అది దాని వ్యయస్థానము అన్నారు. మరి వ్యయంలో గ్రహాలు ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. వద్దాం, అక్కడ దాకా వద్దాం. ముందు ఇది కంప్లీట్ చేయి. పుణ్యం కొద్దీ పురుషుడు. మేషాన్ని లగ్నంగా తీసుకో. సప్తమాధిపతి 12వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు. పుణ్యము కొద్దీ పురుషుడు. ఇక్కడ పుణ్యం కొద్దీ పురుషుడు వచ్చింది కాబట్టి నాకు కొన్ని వీడియోలో విన్నాను సార్. ఇస్కాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు తీసి పడేసేది కాదు కాబట్టి ఇస్కాన్ పూజారి వాళ్ళు చెప్తున్నారు అంటే భర్త పూజ చేస్తే అంటే శాస్త్రం ప్రకారం మగవాళ్ళు ఇంట్లో పూజ చేయాలి అని ఉంది, మన శాస్త్రంలో చెప్పబడి ఉంది. భర్త పూజ చేస్తే సగం ఆడవాళ్ళకి వెళ్తుంది అంటున్నారు. ఆడవాళ్ళు పూజ చేస్తే వాళ్ళకే ఉంటుంది, మొత్తం పుణ్యం అంతా వాళ్ళదే ఉంటుంది అన్నారు. నాకు ఇక్కడ మరి పుణ్యం కొద్దీ పురుషుడు అనే మాట మరి అక్కడ ఎందుకని అలా పెట్టారు? మీరు పూజకి పుణ్యానికి లెక్క ఇది చేశారు, లింక్ చేశారు. పూజ నుంచి ₹1 పుణ్యము రాదు. అంటే భర్తలో సగభాగం భార్య కాబట్టి అట్లా వెళ్తారు. పూజలో నుంచి ₹1 పుణ్యము రాదు. ఇది క్లియర్గా ఉండాలి. పూజ అనేది ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేస్తున్నావు. పూజ దేనికి చేస్తున్నారో తెలుసా? ఎవరైనా ఎందుకు చేయాలంటే పూజ, ఫర్ ఎగ్జాంపుల్ ఏథీయిస్ట్ అయిపోదాం, పూజ చేయొద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏథీయిస్ట్ అయిపోదాం. 2 అడుగులు వెనక్కి వేద్దాం. లెట్ us take 2 steps బ్యాక్వర్డ్. ఏమర్థమవుతుంది? ఇప్పుడు మీరు చిన్నపిల్లగా ఉన్నారనుకుందాం, 15-14 ఏళ్ళు ఉన్నాయి. మీకు ఏదో కష్టం వచ్చింది, ఎక్కడికి వెళ్తారు? అమ్మ దగ్గరికి వెళ్తారు, నాన్న దగ్గరికి వెళ్తారు. అమ్మ నాన్న. ఓ వయస్సు వచ్చింది, అమ్మ నాన్న లేరు, ఇంకా వెళ్ళడానికి అవకాశం లేదు, ఎక్కడికి వెళ్తారు? ఎవరికి చెప్పుకోగలిగిన అయితే ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, చెప్పుకోలేని అయితే దేవుడి దగ్గరే చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఆర్ ఈక్వల్స్ కదా. ఫ్రెండ్స్ అంటే సములు. మీతో పాటు చదువుకున్న వాళ్ళు మాత్రమే మీకు ఫ్రెండ్స్ అవ్వగలరు. మీ తాతగారు మీకు ఫ్రెండ్ అవ్వలేరు, మీ నాన్నగారు మీకు ఫ్రెండ్ అవ్వలేరు. ఎందుకు మీరు నాన్నగారికి వెళ్ళి చెప్పారు? ఎందుకు మీరు అమ్మగారికి వెళ్ళి చెప్పారు? మీకు కష్టం వచ్చింది కాబట్టి వాళ్ళు తీర్చగలరన్న నమ్మకం ఉంది కాబట్టి చెప్పారు. ఎందుకని? వాళ్ళ దగ్గర ఒకటే దానికి కావాల్సిన డబ్బో, దానికి కావలసిన పలుకుబడో, దానికి కావలసిన ఏదైనా విషయమో, ఎక్స్పీరియన్సో వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు చేస్తారు. సరే, భగవంతుడికి నోరే లేదు కదా, నువ్వు చెప్పావు, ఏంటి ఉపయోగం అనొచ్చు. నీకు నమ్మకం అన్నది ఒకటి ఉంటుంది, చిన్నప్పటి నుంచి క్రియేట్ అవుతుంది అనుకో. ఈ నమ్మకము ఫాల్ బ్యాక్ అంటారు ఇంగ్లీష్లో. ప్రమాదం ఉంది, పడిపోతున్నావు అనుకో, ఏదైనా అడ్డ ఉంది, నిలబడతావు. ఏథియిజంలో ప్రాబ్లం ఏంటి అంటే, ఏథియిజం ఈజ్ వెరీ గుడ్. నన్ను అడిగితే ఏథియిజంని మించినంత గొప్ప విషయం ఇంకోటి లేదు. పేర్లు చెప్పాను కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఏథియిస్టులు, చాలా సంపాదించిన వాళ్ళు, జీవితంలో చాలా పైకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఒక్కటే ఉంది అడ్వాంటేజ్, విల్ పవర్. నువ్వు విల్ పవర్, కాన్ఫిడెన్స్ నీకు శుభ్రంగా ఉన్నాయి. నువ్వు ఏ దేవుడిని నమ్మక్కర్లేదు. నువ్వు శుభ్రంగా నీ ఇంట్లో నువ్వు పని చేసుకో, నీ పని నువ్వు చేసుకో, జాగ్రత్తగా 10 మందికి హెల్ప్ చేయి. ఏం చేయకు, పూజ కూడా చేయకు, దేవుడిని కూడా నమ్మకు. కానీ మనతో ఇబ్బంది ఏంటి అంటే, అమ్మో అది అయిపోతుందేమో, ఇది అయిపోతుందేమో, ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో. ఇవి ఉన్నాయి మనకి, లేవని ఎవ్వరూ అనడానికి లేదు. ఉన్నాయి కనుక ఒక ఫాల్ బ్యాక్ కావాలి. ఆ పర్మనెంట్ ఫాల్ బ్యాక్ మదర్ ఫాదర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దేవుడిగా.
సో చెప్పుకుంటే తగ్గుతుంది అన్న నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి చెప్పుకుంటున్నాను ఎలాగో బాధ తిరుగుతుంది, తగ్గుతుంది. చెప్తున్నాం కాబట్టి కొంచెం బాధ కూడా తిరుగుతుంది, ఆ కాన్సెప్ట్ కూడా Right. మంచిదే కాబట్టి.